యొక్క పాదాభివందనాలు. అలాగే నాకు చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ నా యొక్క వందనాలు. అలాగే ఈ సమయాన్ని ఇలా క్రియేట్ చేసిన భగవంతుని కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఈ సభకు నేను వచ్చినందుకు నాకు తర్వాత నా ముందున్న ఇంతమంది నా స్నేహితులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారులకి అందరికీ పాదాభివందనాలు సార్. మొక్కై వంగంది మానై వంగుతుందా అనే సామెత మనకు తెలుసు కదా. కాబట్టి మన గురువుగారులు చాలా మనకి చదువు నేర్పించారు. తర్వాత మేమైతేనంటే ఫస్ట్ నుంచి 7th వరకు ఊళ్ళో చదివాము. తర్వాత 8th క్లాస్కి దగ్గరపల్లిలో చేర్చుకోమంటే చేర్చుకోలేదు. మన హెచ్ఎం గారు అప్పుడు టూరిస్ట్ సార్ గారు ఉన్నారు. అంటే టెస్ట్ పెట్టి మేము చేర్చుకుంటాం, నాకు స్ట్రెంత్ ఎక్కువ అయ్యారు కాబట్టి అని అన్నారు. మా గురువు గారు 7th క్లాస్ చెప్పిన వరకు ఆ సారు లేదు, మా పిల్లల్ని కంపల్సరీ చేర్చుకోవాల్సింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి సార్ ఇక్కడ జాయిన్ చేయించినందుకు సరే. నాకైతే మాటలు రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకుంటున్నాము. ఈ సక్సెస్కు కారణమైన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను వేడి గురించి అంటే మనం చదువుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా వర్క్ చేసుకోవాలి, ఏదో విధంగా బతకాలి. ఆ బతుకు అనేది నేర్పించేది గురువులు. ఎందుకంటే మనం స్కూల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద జాబ్స్ కొట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ విధంగా ఏదో విధంగా మనకు బతుకు గురించి నేర్పేది, ఉందాతనం గురించి నేర్పేది గురువులు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మేడమ్స్. ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఫస్ట్ సార్స్తో స్టార్ట్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, చాలా థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. ఫస్ట్ సార్స్తో మాట్లాడతాం, తర్వాత కొంతమంది నాకి అంటే మనం ఇంటరాక్ట్ అయిన నాకు సంబంధించిన ఫ్రెండ్స్ని, అంటే నేను కొంచెం క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కొంచెం చెప్తాను. ఫస్ట్ సార్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు ఈ స్కూల్ చాలా నేమ్ ఉండేది. ఎంత నేమ్ అంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్లో ఎట్లాంటి కోర్స్ కంప్లీట్ చేస్తారో ఇన్ టైంలో అట్లనే కోర్స్ కంప్లీట్ చేయడం, యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేయడం. సో ప్రైవేట్ స్కూల్ అంటే ఇట్లకెళ్ళి టీచర్స్ పోయినప్పుడు కూడా ఎవరైనా టీచర్స్ వేరే స్కూల్లో వర్క్ చేసి ఇటు సైడ్ పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఊరికి పోవడానికి కానీ వాళ్ళ స్కూల్కి పోయినప్పుడు కానీ ఇట్లా పోయినప్పుడు అనుకునేదంట టీచర్స్, అంటే మన టీచర్స్ చెప్పినప్పుడే మనం తెలుస్తుంది ఆ థీమ్. అనుకునేది అంటే ఈ స్కూల్ బాగా డిసిప్లిన్గా ఉంది, నెక్స్ట్ ఎప్పుడన్నా మనకి ట్రాన్స్ఫర్స్ అయితే ఈ స్కూల్కి రావాలి అనుకునే వాళ్ళంట. సో అట్లా వచ్చిన మన రాధాకృష్ణ సార్ నాకు తెలిసి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మా ఫ్రెండ్స్కు, ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నా పాదాభివందనాలు. నేను ఇక్కడికి స్కూల్ కాడికి రాకముందు ఒక మనిషిని, స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మనిషిగా తయారై తీర్చిదిద్దినటువంటి సభల గురించి చెప్పడం అనుకున్నాను. నేను వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి వాళ్ళు చేసినది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు ఏదో రకంగా చెప్పింది, ఏదో రకంగా వాళ్ళ గురించి నేర్చుకున్నాను. నేను వాళ్ళ గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. 6th to 8th వరకు వేపనగల్లో చదివినాను. 9th 10th ఇక్కడ వచ్చాను. అంటే 8th సమ్మర్లో మేము సమ్మర్ క్యాంప్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. మాది నాగసంపల్లి ఇచ్చిందండి, మాది వ్యవసాయం. ఓకే, 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. హౌస్ వైఫ్గా ఉంటున్నాను. ఓకే, నెక్స్ట్ నారాయణమ్మ. 8th నుంచి 9th మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి ఏదైనా గట్టిగా. 8th నుంచి 9th వరకు చదువుతున్నాను. 8th క్లాస్ కదా హౌస్ వైఫ్. తర్వాత చాలా ఎక్సైటెడ్ అందరినీ చూద్దాం. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎడ్యుకేషన్ చెప్పిన టీచర్స్ అందరినీ మళ్ళీ కలవడం రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. నేను హౌస్ వైఫ్. శివ. నా పేరు శివుడు, నాది వీపనగండ్ల. నేను 9th 10th మాత్రమే ఇక్కడ చదువుకున్నాను. 8th వరకు వీపనగండ్ల హై స్కూల్లోనే. 7th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. నేను ప్రజెంట్ ఏబిడి లిఖర్ కంపెనీలో. పేరు జానయ్య, మాది వీపనగండ్ల గ్రామం. ఇక్కడ 8th 9th చదివాను. సరే 9th 10th చదివాను. మాది పెద్దదగడ, మా వృత్తి వ్యవసాయం. నా పేరు నిరంజన్, నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తాను.
నేను ఈ స్కూల్ అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోండి అందరైతే. ముందుగా టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. అట్లాగే ఈరోజు కలిసిన మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. నేను ఎంబీబీఎస్ కల్వకుర్తిలో ఓట్ హాస్పిటల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం చిన్న హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాను. లేదు 6th to 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో శ్రేయా కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏరియా మేనేజర్గా చదువుతాను. 6th to 10th ఇక్కడే చదువుతున్నాను. మా అమ్మాయి పెళ్ళి నేను విశాఖపట్నంలో చదివిస్తాను. నా పేరు భాస్కర్. 6th to 7th ఇక్కడ చదువుతున్నాను. 8th 1 week వచ్చిన 10th వరకు ఇక్కడే చదివాను. ప్రస్తుతానికి అగ్రికల్చర్. నా పేరు ప్రస్తుతం నా పేరు నరేష్ గౌడ్, అమ్మాయిపల్లి విలేజ్. 6th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రజెంట్ సేల్స్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని నా పేరు. పెద్దవాడ 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివినా. నేను ప్రస్తుతానికి అగ్రికల్చర్ కావచ్చు. నా పేరు నరసింహ, బగడపల్లి. 6th నుండి 10th వరకు ఇక్కడనే చదివిన. 8th to 10th వరకు ఇక్కడ చదివాను. ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. నా పేరు మహేష్ గౌడ్ మేడం. అందరినీ ఈరోజు ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 8th నుంచి 10వ తరగతి వరకు ఇక్కడనే చదువుకోవడం జరిగింది. నా పేరు అంజనేయులు. 8th to 10th దాడపల్లి చదివిన. వృత్తి వ్యవసాయం. నా పేరు అశోక్. 9th to 10th ఇక్కడ చదివిన. నా పేరు రవీందర్. అమ్మాయి పెళ్ళి 6th to 10th వరకు ఇక్కడ చదివా. ప్రజెంట్లీ అగ్రికల్చర్ చేస్తాను. నా పేరు కృష్ణ. పెద్దగడ నుంచి వచ్చాను నేను. 8th, 9th, 10th ఇక్కడే చదివాను. 10th వరకు ఇక్కడనే చదివిన. నా వృత్తి వ్యవసాయం. నరసింహస్వామి. 8th, 9th, 10th ఇక్కడనే చదువుతున్నా. నా వృత్తి బిజినెస్. ల్యాబ్స్లో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు రాజు, అమ్మాయిపల్లి. నేను కూకట్పల్లిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్గా బిల్డర్గా పనిచేస్తున్నాను. నా పేరు నరేష్, నాది అమ్మాయిపల్లి. నేను ప్రజెంట్ మామనాల్లో ప్రైవేట్ జాబ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కుర్మయ్య, చిన్నదగడ. 6th to 10th వరకు ఇక్కడే చదివాను. రాస్తున్నారు దగడపల్లి. నేను ఫార్మసిస్ట్ చేశాను. ఇప్పుడు ఊర్లోనే ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని పని చేస్తూ ఊర్లోనే ఉన్నాను. గురువులందరికీ నుంచి నా మిత్రులు కూడా నేను అందరికీ పాదాభివందనాలు. మైక్ పెట్టుకోండి. నా పేరు సీత గోవర్ధనగిరి. నేను 1 to 7 గోవర్ధనగిరిలో చదివాను. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నా. తర్వాత నా పేరు ఎస్ లక్ష్మి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర పెట్టుకోండి. గ్రామంలో చదువుకున్నాను. హాయ్ అందరికీ, నా పేరు స్వప్న. 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నా. హౌస్ వైఫ్. నా పేరు జి శివమల్లమ్మ. చిన్నదగడ 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా పేరు కవిత. నా పెద్దదగడ. నేను 8th నుంచి 10th వరకు చదువుకున్నా. హౌస్ వైఫ్. మాది నాగసంపల్లి వచ్చింది. మాది వ్యవసాయం. ఓకే. ఎస్ సారంగం. నాకు దగడపల్లి 6th నుంచి 10th. కాదు మేడం, మీరు స్టాప్ అయిపోయారు. అక్కడే స్టాప్ అయిపోయారు. మేము ఈ స్టేజ్కి వచ్చేసాం. మీరు కూడా మాతో టీచర్లు చేస్తాం. పిల్లలు బాగున్నారా? చూడండి. ఓకే మేడం.
పిల్లలు ఎంత స్థాయికి ఎదిగిండ్రు అనేటువంటిది ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి మేము మీకు ఇప్పుడు చెప్పేంత స్థితిలో అయితే లేము, ఆశించకండి. ఇంకొకటి అనుభవాల